ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ చాప్టర్ మొత్తం ఒకటే మెథడ్‌లో చేయొచ్చు. అదేం మెథడ్ అంటే ఎల్‌సీఎం మెథడ్. ఆ టాపిక్‌లో ఎన్ని క్వెషన్‌లు ఉన్నా కూడా ఒకటే ఫార్ములా, ఒకటే మెథడ్, ఒకటే వే. చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఎల్‌సీఎం 2కి, 3కి, 4కి, 6కి. మామూలుగా ఎల్‌సీఎం కాలిక్యులేట్ చేయాలంటే మనం ఈ కొంచెం చేసి ఉండాలి. మామూలుగా చెప్పనా, ఇప్పుడు ఎల్‌సీఎం 12 వస్తుంది. ఇప్పుడు 2కి, 3కి, 4కి, 6కి మరియు 12కి ఎల్‌సీఎం 12 వస్తుంది. ఓకేనా? అలాగే 20కి, 10కి, 30కి ఎల్‌సీఎం 60 వస్తుంది. అలాగే 30కి, 20కి, 40కి ఎల్‌సీఎం 120 అవుతుంది. ఈ విధంగా మనం చెప్పగలిగితే ఈ చాప్టర్ ఈజీగా వచ్చేసినట్టు అయిపోయినట్టే ఇంకా చాప్టర్. ఓకేనా? చూద్దాం. ఒకసారి ఫార్ములాస్ చూద్దాం. ఫార్ములాస్ ఇప్పుడు టైంకి ఫార్ములా మనం చేసే మెథడ్ మొత్తం ఎల్‌సీఎం మెథడ్. ఈ మెథడ్తో ఈ చాప్టర్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు టైంకి ఫార్ములా ఎల్‌సీఎం బై ఎఫిషియన్సీ. ఇప్పుడు ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటంటే ఎల్‌సీఎం బై టైం. అలాగే టోటల్ వర్క్కి ఫార్ములా ఏంటంటే టోటల్ వర్క్ టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఓకేనా? ఈ ఫార్ములాస్ వచ్చేస్తే ఈ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే చూద్దాం. ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 10 days, బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. దెన్ ఏ అండ్ బి టుగెదర్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. అంటే ఏ అనేవాడు 10 daysలో చేస్తున్నాడు, బి అనేవాడు 15 daysలో చేస్తున్నాడు. అయినా ఆ రెండింటి ఎల్‌సీఎం ఎంత అవుతుందంటే ఎల్‌సీఎం వచ్చేసి 30 అవుతుంది. మనకి ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటంటే ఎల్‌సీఎం బై టైం. ఇదేమో టైము, ఇదేమో ఎల్‌సీఎం. అంటే ఎల్‌సీఎం బై టైం అంటే ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ ఎల్‌సీఎం బై టైం అంటే 3/15 అంటే 2 వస్తుంది. ఏం కనుక్కోమనంటే దెన్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ హౌ మెనీ డేస్ ఇన్. ఏ అండ్ బి టుగెదర్ ఇద్దరు కలిసి ఇద్దరు టైం కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటంటే ఎల్‌సీఎం బై టోటల్ ఎఫిషియన్సీ. ఎల్‌సీఎం ఎంత అంటే 30/5. ఆన్సర్ ఈ 5కి 6 పోతే 6 వస్తుంది. 5కి 30కి 6 వస్తుంది. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఏ అనేవాడు 10 రోజులు చేశాడు, బి అనేవాడు అదే వర్క్ని 15 daysలో చేసింది. అయినా ఏ అండ్ బి ఇద్దరు కలిసి 6 daysలో చేశారు. ఇంకో లెక్క చూద్దాం. ఓకేనా? ఓకే, ఈ లెక్క చూద్దాం. ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 15 days, బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 60 days. దెన్ ఏ అండ్ బి టుగెదర్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. ఏ అనేవాడు 15 రోజుల్లో చేశాడు, బి అనేవాడు 60 రోజుల్లో చేశాడు. అయినా ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశాడు అనేది అడుగుతున్నాడు. అంటే ఈ రెండింటికి ఎల్‌సీఎం 60 అవుతుంది. మనకి ఎఫిషియన్సీ కావాలంటే ఎల్‌సీఎం బై టైము. ఎల్‌సీఎం బై టైం అంటే 4 వస్తుంది. ఇక్కడ ఎల్‌సీఎం బై 1 వస్తుంది. ఇప్పుడు 60/5 అంటే ఎల్‌సీఎం బై టోటల్ ఎఫిషియన్సీ. ఎల్‌సీఎం బై టోటల్ ఎఫిషియన్సీ అంటే ఈ లెక్కని కలిపేస్తున్నాను. ఇప్పుడు కొట్టేస్తే 1s 2s. ఓకేనా? ఏ అనేవాడు 15 రోజులు చేశాడు, బి అనేవాడు 60 రోజులు చేశాడు. అయినా ఏ అండ్ బి ఇద్దరు కలిసి 12 రోజుల్లో చేస్తారు. ఓకేనా?
ఇంకో లెక్క చూద్దాం. ఓకే, ఈ లెక్క చూద్దాం ఒకసారి. A can do the work in 20 days and B can same work in 30 days. Then A and B together can the work in how many days? A అనేవాడు 20 డేస్లో చేస్తున్నాడు, B అనేవాడు 30 డేస్లో చేస్తున్నాడు. అయినా A అండ్ B టైం కనుక్కోమంటున్నాడు. ఈ 20కి 30కి ఎల్సిఎం 60. మనకి ఎఫిషియన్సీ కావాలంటే ఎల్సిఎం బై టైం అంటే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడేమో 2 వస్తుంది. మనకి A అండ్ B టుగెదర్ కాబట్టి 60 ఎల్సిఎం బై టోటల్ ఎఫిషియన్సీ అంటే 5కి 6 12 వస్తుంది, 12 డేస్. ఏ అనేవాడు 20 రోజులు చేస్తున్నాడు, బి అనేవాడు 30 రోజులు చేస్తున్నాడు, ఏ అండ్ బి ఇద్దరు కలిసి 12 రోజులు చేస్తున్నాడు. ఓకేనా? ఓకే, ఎంత ఈజీ చేయొచ్చో చూడండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ.